హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అదిరిపోయే 3 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్న వారికి అందరికీ కూడా మనకు ఈ 3 శుభవార్తలు అనేటివి వర్తిస్తాయి. ఇక ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. ఇక రైతులకు ఏ విధంగా ఏ తేదీ నుంచి వారికి డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి మన తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు అంటే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారు, అలాగే ఇదివరకే పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని ఏ తేదీ నుంచి కూడా జమ చేస్తారు, అలాగే రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏ తేదీ నుంచి మొదలు పెడతారు, ఏ తేదీలోపు పూర్తి చేస్తారు, విడతల వారీగా వేస్తారా లేకపోతే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలను జమ చేస్తారా అనేది మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వదిలేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను తప్పకుండా షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మీకు అందరికీ కూడా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ పైన మీరు స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది చేయొచ్చు. ఒక ఫోన్పే ద్వారానే కాదన్నా, గూగుల్ పే ద్వారా కానీ మిగతా ఏ యాప్ ద్వారా అయినా కానీ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. డైరంగుల మంజుల అని వస్తుంది. ఆ పేరు మీద మీకు కనిపించిన వెంటనే కూడా మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయించి నాలాంటి వికలాంగులు మీరు ఆదుకోండి. మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు, ఎంతో మందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి, ఎందుకు ఇలా అడుగుతున్నాడు అనేసి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను, నేను అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అనుకోకుండా మీరు ఎంతో వేస్ట్గా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ వేస్ట్ ఖర్చుల్లో భాగంగా ఏదో కొంత సహాయం చేసినట్లయితే మీకు మీ కుటుంబానికి కూడా భగవంతుడనే ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి, మీ సహాయం కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, మోసం చేస్తూ ఉంటారు. మనకు అలా నేనైతే మోసం చేయట్లేదు, మీకు ఎదురుగా కనపడి నేను అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అనుకోకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఏ యాప్ ద్వారా అయినా కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరంగుల మంజుల అని వస్తుంది. ఆ పేరు మీద మీరు తోచినంత మీకు హెల్ప్ అనేది చేయొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ అన్న మనకు ఎన్నికల కంటే ముందు అనేక హామీలు అయితే ఇచ్చారు. ఇక మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడున్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు కూడా మనకు 2 సీజన్లకు సంబంధించి ఎకరానికి ₹15,000 అయితే ఇస్తామన్నారు. అంటే వానాకాలం సీజన్లో 7,500, యాసంగి సీజన్లో 7,500, మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం ఉన్న రైతుకు ₹15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎప్పుడు పంటలు నష్టపోయినా కూడా మీకు అందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రతి రైతుకు కూడా ఎవరైతే ₹2 లక్షల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించి గత 2 నెలల ముందు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి ₹10,000 చొప్పున అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గత నెల రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఎకరానికి ₹10,000 చొప్పున పంట నష్టపరిహారం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పంట నష్టపరిహారం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు, అలాగే గత నెల రోజుల నుంచి కూడా మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, రైతులైతే పంటలు దెబ్బలు తింటూనే ఉన్నాయి. అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి నష్టపరిహారాన్ని విడుదల చేస్తామని, ప్రతి రైతును కూడా ఆదుకుంటామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు.
కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఎవరైతే పంటలు నష్టపోయారో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు మీ యొక్క పంట నష్టాన్ని తెలియజేసి మీ పంట అనేది నమోదు చేయించుకుని వారు ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పునైతే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలోకి పంట నష్టపరిహారం అనేది జమ అవుతుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మనకు రైతు భరోసా పథకం ద్వారా రైతులను గతంలో రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయాన్ని అయితే అందించేవారు. కానీ మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉన్నటువంటి సమయంలో రైతులు పెట్టుబడి సాయాన్ని కోరగా కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే, అంటే 5 ఎకరాల లోపు భూములు కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని కూడా అందించడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 5 ఎకరాల వారికి మాత్రమే 25,000 రూపాయలను అయితే జమ చేసి ఈ రైతు బంధు పథకాన్ని పూర్తిగా తగ్గించడం జరిగింది, అంటే తొలగించడం జరిగింది. దాని స్థానంలో ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది మన తెలంగాణలో. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున, ఎకరానికి 7,500, గతంలో 5,000 ఇప్పుడు 7,500 రూపాయల చొప్పున, ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే డబ్బులైతే జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు భరోసా పథకానికి ఇప్పటికే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రైతు భరోసా పథకం ద్వారా మీరు మనకు డబ్బులైతే పంట పెట్టుబడికి డబ్బులైతే ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ పథకంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం, రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం రైతు రుణమాఫీ అనమాట. రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీ, అంటే రూల్స్ అన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతుల వివరాలన్నీ కూడా సేకరించి ఆ లిస్ట్ అనేది తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు. ఇక అధికారులందరూ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ అనేది మొదలుపెట్టి ఆగస్టు 15 లోపు, అంటే 2 నెలల సమయం అయితే ఉంది. 2 నెలలు ఏం లేదు, 1.5 నెలల సమయం అయితే ఉంది. ఆగస్టు 15 లోపు రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ రుణమాఫీ అనేది ఒకేసారి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తారా లేకపోతే విడతల వారీగా చేస్తారనేది అయితే వెల్లడించలేదు. కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి స్థాయిలో ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక కొంతమంది రైతులు ఏంటంటే గత ప్రభుత్వంలో 50,000, 25,000 ఇలా కొంతమందికి అయితే రుణమాఫీ కావడం జరిగింది. ఇక మిగిలినటువంటి రుణమాఫీ డబ్బులు ఎంత ఉంటాయో ఆ రైతులు కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మాకు రుణమాఫీ చేస్తారా చేయరని, మిగిలినటువంటి ఎంత బకాయి అయితే ఉందో మీకు రుణం అయితే ఉందో ఆ రుణాన్ని కొత్త ప్రభుత్వం కూడా మాఫీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇది రైతులకు సంబంధించినటువంటి 3 శుభవార్తలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి. ఇక వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే చేయండి అలాంటి వికలాంగులకు.